హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎంతగానో ఎదురు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానికి సంబంధించి. అయితే రేపటి రోజున ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుండగా ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, ఉదయం 8 గంటలకు ఈవీఎంలు కౌంటింగ్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు ఇప్పటికైతే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 2387 మంది అభ్యర్థులు ఇందులో పాల్గొనడం జరిగింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు పోటీ చేసినట్లు అధికారులు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయగా, అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి సంబంధించి ముందుగా ఫలితాలు విడుదలవుతాయి అనే దానికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషనర్ ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ముందుగా నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాల్లో 13 రౌండ్లకి ఫలితాలు విడుదలవుతున్నట్లు, రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాలలో 29 రౌండ్లతో చివరి ఫలితంగా వెలువడే అవకాశం ఉన్నట్లు, భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలలో 26 రౌండ్లకే ఫలితం జరుగుతుందని, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫైనల్ ఫలితాలు విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో గరిష్టంగా 27 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని, రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలలో 13 రౌండ్లతో ఫలితం తేలే అవకాశం ఉన్నట్లు, కౌంటింగ్ హాల్లో ప్రక్రియ అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, మంగళవారం రోజున అనగా రేపటి రోజున జిల్లా వ్యాప్తంగా డ్రై డే ఉంటుందని, అంటే మందు అనేది అమ్మకానికి వీలనేది లేదని, కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది పోలీసులు అన్ని చోట్ల ఎన్నికల్లో విడుదలలో ఉన్నట్లు, కౌంటింగ్ సెంటర్ల చుట్టూ రెడ్ జోన్ గా ఏర్పాటు చేసినట్లు, రెడ్ జోన్ దాటి ఎవరిని లోపలికి అనుమతి లేదని, రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎలక్షన్ కమిషనర్ అయితే తెలియజేయడం జరిగింది. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు, విజయోత్సవాల నిర్వహణకు అనుమతి లేదని కూడా తెలియజేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓటింగ్ అనేది 8 గంటల నుంచి లెక్కించడం జరుగుతుంది. 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎంల కౌంటింగ్ అయితే ప్రారంభించినట్లు అధికారులు ఇప్పటికే ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు.